శ్రీలంక ఇక్కడ మనం కొలంబో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మనకి శ్రీలంకన్ రూపీస్ కావాలి కదండి. మనం బయట మార్కెట్లో ఏం తీసుకోవాలన్నా కూడా సో మన డబ్బులు మార్చేటప్పుడు అంటే ఇండియన్ రూపీస్ మార్చేటప్పుడు ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఇక్కడ ఫారిన్ రూపీస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మన డబ్బుల్ని ఇక్కడ ఇస్తే వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే డైరెక్ట్ అలా ఇవ్వరు, మనం పాస్పోర్ట్ ఖచ్చితంగా చూపించాలి. మా హస్బెండ్ ఏం చేస్తారంటే 5,000 రూపాయలు మన కరెన్సీ ఇండియన్ కరెన్సీ 5,000 రూపాయలు అక్కడ ఇస్తే 16,000 వచ్చాయండి. షాపింగ్ 16,000 అయింది. 2.5 గంటల జర్నీ తర్వాత కొలంబోకి సంబంధించి నిగాంబో ఎయిర్పోర్ట్లో మేము దిగడం జరిగింది. సో అందరూ హాయ్ చెప్తే బాగుంటుంది. వీళ్ళిద్దరూ ఎల్బీ నగర్ నుంచి వచ్చారండి, వాళ్ళ హస్బెండ్తో కలిపి ముగ్గురు. బ్యాక్ ఏమో మనకి సోమాజగూడ నుంచి వచ్చారు. ఆ తర్వాత మా వారు మొత్తం 7 మెంబర్స్కి ఒక వెహికల్లో ఇచ్చారు. ఫుల్ ఏసీ అండి, హాయిగా ఉంది. బయట వెదర్ అయితే కొంచెం మనకి కోనసీమలో తిరుగుతుంటే జిడ్డుగా ఎలా ఉంటుంది అలా ఆంధ్ర వైపు కొంచెం అలా ఉంది. అంటే మన ఏరియాలో తిరుగుతున్నట్టుగా అయితే హైదరాబాద్ వెదర్లా మాత్రం కాదు. ఇక్కడ నుంచి అంటే నిగాంబో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మేము స్టార్ట్ అయ్యి 50 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత రామాయణ్ టెంపుల్ అలాగే మురుగన్ టెంపుల్ ఈ రెండు కూడా చూడడం జరుగుతుంది. అవన్నీ కూడా నేను మీకు మంచి రీల్గా వీడియోగా అందిస్తాను. స్టే ట్యూన్డ్.